నమస్తే ఆర్పీ7 టీవీ న్యూస్ కు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వ్యవస్థాపక దినోత్సవం సిపిఐ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఇరబాడ దేముడు, వ్యవసాయ సంఘం కార్యదర్శి డి కనకరాజు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తొలి విప్లవ దివిటిని ప్రజ్వలింపచేసిన సిపిఐ పార్టీ ఆనాటి నుంచి నేటి పెట్టుబడిదారీ బూర్జువా వ్యవస్థలకు వ్యతిరేకంగా నిలదీస్తూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ కార్మిక, కర్షక, మహిళా, యువజన, విద్యార్థి, ఉద్యోగ, బలహీన బడుగు వర్గాల హక్కుల కోసం పోరాడుతుందని వారన్నారు. 99వ వ్యవస్థాపక దినాన్ని జరుపుకోవడం జరిగిందని వారన్నారు. రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించిన దినోత్సవ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఆవిర్భవించింది. సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపన నాయకుడు సంసారవేలి ఈయన మన పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో మొత్తం కూడా 28 రాష్ట్రాలలో కూడా ఈరోజు జాతీయ మన పండగ జరుగుతుంది. కాబట్టి మన పార్టీ పుట్టి 99 సంవత్సరాలు కాబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే బడుగు బలహీనవ దున్నేవాడికి భూమి మరి నినాదంతో ఈ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో కాక ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా, కువైట్ ఈ ప్రపంచ దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలను కూడా మరి వెళ్తున్న రాజ్యాలు కూడా చాలా దేశాలు ఉన్నాయి. నేటి ఈ రోజుల్లో జరుగుతున్న మరి ఆవిర్భావ దినోత్సవంలో మన అల్లూరి సీతారామరాజు జిల్లా మరి పాడేరులో కూడా మన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గారు పొట్టి సత్యనారాయణ కూడా ఈరోజు మా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాగా మరి యావత్తు ఈ 99వ ఆవిర్భావ దినోత్సవం సిపిఐ పార్టీ ఘనముగా జరుపుకుంటుంది. కాబట్టి ఈరోజు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు కూడా ఈ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేడు సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా సిపిఐ పార్టీ విజయం సాధిస్తుంది. సిపిఐ పార్టీ పోటీలో ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే అభిమానులు ఈరోజు మరి కామ్రేడ్ దేవుడు గారు లేకపోయినప్పటికీ, కామ్రేడ్ రామరాజ్యం లేకపోయినప్పటికీ కూడా మరి సానుభూతి పరులు కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన సానుభూతి పరులు ఈరోజు చాలామంది మరి ఉన్నారు. చాలామంది ఓటు వేయడానికి కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేడు 2024 సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థులుగా మేము పోటీలో ఉంటాము, పోటీ చేస్తాము, గెలుస్తాము కూడా. మరి ఇది మాకు ప్రజల యొక్క ఆశీర్వాదాలు కూడా మేము ఆశిస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు రాష్ట్రంలో కానీ మరి దేశంలో కూడా పరిపాలిస్తున్న మరి అగ్ర నాయకులు మరి పాలించే విధానం చూసినట్లయితే మరి చాలా దారుణంగా ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చింతపల్లి వచ్చిన సందర్భంగా ఓన్లీ పిల్లలకి 8th క్లాస్ అవుతున్న మన్య ప్రాంతానికి రోడ్ ఇచ్చే మార్గం, కోడ్లు ప్రకటిస్తానని ఎటువంటిది కూడా ప్రకటన చేయలేదు. ఇది చాలా అవమానమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు 2018లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మన మన్య ప్రాంతానికి పాడేరు వచ్చిన తర్వాత మన మన్య ప్రాంతానికి అభివృద్ధి కావాలని 500 కోట్లు మన పాడేరు నియోజకవర్గంలో ప్రకటించదనివి. ఆ మాత్రం కూడా వింగిత జానలేంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా నంది పలుకుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము, పాడేరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది, గెలుస్తుందని మేము ధీమంగా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం.